హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం రాజమండ్రి తిలక్ రోడ్‌లో ఉన్నటువంటి అంబికా జ్యువెలర్స్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా స్పెషల్ పంచలోహం నగలు మన రాజమండ్రిలోనూ నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్‌లో చాలా దగ్గరగా ఇంత హ్యూజ్ కలెక్షన్‌లో పంచలోహం నగలు కానీ, క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ కానీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ వేరే ఎక్కడా లేదని చెప్పొచ్చు. 1 గ్రామ్ గోల్డ్ మీకు దొరికితే దొరకొచ్చేమో కానీ ఈ 2 రకాలు మాత్రం డెఫినెట్‌గా దొరకవు. ముఖ్యంగా పంచలోహం నగల్లో డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని రకాల 916లో అయ్యేటువంటి ప్రతి గోల్డ్ ఐటము వాటితో పాటు క్లాసికల్ డ్యాన్స్‌కి అవసరమైనటువంటి రకరకాల జ్యువెలరీ మొత్తం కూడా హోల్సేల్ ప్రైసెస్లో దొరుకుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా షాప్ పెట్టుకోవాలంటే బల్క్లో కూడా ఇస్తారు. ఇవాళ రెగ్యులర్ కంటెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్ కంటెంట్ పైగా అందరికీ యూస్ఫుల్ కంటెంట్ని షేర్ చేయబోతున్నాను. ఇవాళ మనం రాజమండ్రి తిలక్ రోడ్లో చైతన్య గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే సాయిబాబా గుడి టెంపుల్ బ్యాక్ సైడే కొత్తగా స్టార్ట్ చేసిన అంబికా జ్యువెలర్స్కి అయితే వచ్చేసాం. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా పంచలోహ జ్యువెలరీ వాడమని చాలా మంది చెప్తున్నారు కదండి. అందుకేనేమో ఆన్లైన్లో కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ జ్యువెలరీ అంతా కూడా హోల్సేల్ ప్రైసెస్లో ఇక్కడ దొరుకుతుంది. ఈ పంచలోహ నగలు మాత్రమే కాకుండా క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన అన్ని రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ 1 గ్రామ్ గోల్డ్ లో కూడా ప్రీమియం కలెక్షన్ హోల్సేల్ ప్రైసెస్ కి దొరుకుతుంది. ఇవాళ వీడియోలో పంచలోహానికి సంబంధించిన చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూ వెరైటీస్, ఎలాగో బ్రైడల్ సీజన్ కాబట్టి కలెక్షన్ అనేది చాలా వెరైటీస్ ఎక్కువ కలెక్షన్ తీసుకొస్తున్నారండి. అంటే ఒక్కొక్క ఐటెంలోనూ కూడా కొంచెం ప్రీమియమ్స్ డిఫరెంట్ అందులో ప్రీమియం అంటే కాస్ట్ ఒకటే కాదండి, డిజైన్స్ కూడా క్లాసిక్ అంటే ఒకసారి చూసిన మోడల్స్ ఒకసారికి అటాచ్ అవ్వకుండా చాలా డిఫరెంట్గా తీసుకొస్తున్నారు. ఆన్లైన్లో కూడా పంపిస్తారని వీళ్ళు ఎక్కడి వరకైనా. పైగా ఇవన్నీ కూడా హోల్సేల్ వేస్తారు. మీకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయినా, పంచలోహం జ్యువెలరీ అయినా, క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ అయినా ఏదైనా సరే మనకి హోల్సేల్ ఇస్తారన్నమాట. అంటే ఈజీగా వేరే స్టోర్స్ పెట్టుకోవాలనుకున్న, ఆన్లైన్లో పేజ్ క్రియేట్ చేసుకుని సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైనా సరే బల్క్ క్వాంటిటీలో వీళ్ళు ఎప్పటికప్పుడు సేల్ చేస్తూనే ఉంటారు. సో మరి ఇవాళ కంటెంట్ ఎలా ఉంది ఏంటనేది లేట్ చేయకుండా చూపించేస్తాను, చూసేయండి మరి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ ఎక్కడ ఉన్నాం అనేది మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. మన అంబికా జ్యువెలర్స్ లో ఉన్నాము. పంచలోహం నగల, వింటేజ్ నగల స్పెషల్ స్టోర్ అండి. ఇది మనకి రాజమండ్రి తిలక్ రోడ్ లో బాబాగుడి, అంటే 5 గుళ్ళు వరుస ఉంటుంది కదా, అక్కడ బాబాగుడి కార్నర్ లో కూడా మీకు అంబికా జ్యువెలర్స్ అని బోర్డు కనిపిస్తుంది. డీటెయిల్డ్ గా మనకి వీడియో స్టార్టింగ్ లోనే నేను అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాను. వీళ్ళ దగ్గర పంచలోహంలో అసలు ఇది జెంట్స్ కి కానీ ఉమెన్స్ కి కానీ, ఐ మీన్ మెన్స్ కి ఉమెన్స్ కి కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్, కడాస్ కానీ రింగ్స్ కానీ అన్ని రకాలు, తాళ్ళు కానీ, మెయిన్ గా తాళి చైన్స్ ఏదో మీకు ఎగ్జాంపుల్ కోసం ఇలా పెట్టాము, కానీ చాలా రకాల కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుందండి. అసలు ఎంత ఉందనేది నెంబర్స్ లో లెక్కించడం అనేది చాలా కష్టం. ఇందులో బ్లాక్ బీడ్స్ కానీ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. ఇక బ్యాంగిల్స్ కలెక్షన్ గురించి వీళ్ళ దగ్గర ఎన్నిసార్లు చెప్పినా సరే, ఝాన్సీ గారు మీరు బ్యాంగిల్స్ చూస్తే మీకు ఏదో పూనకం వచ్చేద్దని మీరే అంటున్నారు కదా, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. మరి బ్రైడల్ సీజన్ కదండి, డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ మిడిల్ వరకు కూడా బ్రైడల్ సీజన్ ఉంది. లగ్గాలు ఉన్నాయి, ముహూర్తాలు చాలా హెవీగా ఉన్నాయి. బట్ ఇప్పుడున్న బంగారం ధరలు మాత్రం అసలు ముట్టుకునేలా లేవు. యుద్ధ ప్రభావం కూడా బంగారం మీద ఇంకాస్త పడుతుంది. తగ్గుతుంది అంటున్నారు, పెరుగుతుంది, తగ్గుతుంది. ఎంత తగ్గినా కూడా మనం జేబులో డబ్బులు పట్టుకెళ్లి బంగారం కొనుక్కునే రోజులు అయితే పోయినాయండి. అందుకే ఉన్న బంగారాన్ని కూడా దాచుకుని ఇలాంటి వింటేజ్ స్టైల్లో జ్యువెలరీ వేసుకుని తిరిగితే బయట మనం సేఫ్. కనీసం మన పిల్లలు వెనకాల వాళ్ళ జనరేషన్ కోసం మనం దాచిన కొంచెం బంగారం అనేది సేఫ్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ దానికోసమని కాదు, మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. కంప్లీట్ గా పంచలోహంలో పాలిష్డ్, అన్పాలిష్డ్ 2 రకాలు ఉంటాయి. పాలిష్డ్ అంటే మీకు 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ వాడిన తర్వాత కావాలంటే పాలిష్ పెట్టించుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది కానీ వీళ్ళే పెట్టిస్తారు. దాంతో పాటుగా మనకి అన్పాలిష్డ్ ఏంటంటే మీరు ఏ జ్యువెలరీలోనే అన్పాలిష్డ్ ఉంటుందండి. వాటిని చక్కగా నిమ్మ చెక్క పెట్టి రుద్దేసుకుంటే మన ఇతర సామాన్లు, రాగిస వస్తువుల్ని ఎలా అయితే మనం షైన్ చేసుకుంటామో అలా చేసుకోవడమే. అది ఇంకా లైఫ్ టైం అనమాట. ఇంకెలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు. ఒక నిమ్మ చెక్కతో మనం లైఫ్ టైం మెయింటైన్ చేయొచ్చు. ఇలాంటి నగలు ఉంటాయి. ప్రజెంట్ బ్రైడల్ సీజన్ కోసం 1 గ్రామ్ గోల్డ్ లో కానీ, ఈ వింటేజ్ స్టైల్ పంచలోహాల్లో కానీ చాలా రకాల న్యూ వెరైటీస్ వచ్చినాయి. ఈ వీడియోలో చివరి నుంచి చివరి వరకు చూస్తే, స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూస్తే A to Z క్లియర్ కలెక్షన్. చిన్న ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి స్టడ్స్ తో సహా A to Z అన్ని చూపించేసాం. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మేడం సరికొత్త కలెక్షన్ ఏం వెరైటీస్ వచ్చినాయి, మన దగ్గర ఉన్నాయి ఓన్లీ పంచలోహం కాకుండా ఇంకేం వెరైటీస్ అని ఒక మాట చెప్తే మనం కంటెంట్ చూపించేద్దాం. పంచలోహమే కాకుండా 1 గ్రామ్ అండ్ క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ ఉంటాయండి. ఓకే, మనకి ముందు కూడా మనం చూపించాం, వీడియోలు అంతా పెరుగుతుందని అవన్నీ నేను బయట తీయట్లేదు, కానీ చాలా కలెక్షన్ అయితే ఉంటది. మా అమ్మాయి క్లాసికల్ డాన్సర్ కాబట్టి తనకి నేను ఎప్పుడు కూడా ట్రెండీగా ఉండాలి జ్యువెలరీ అని చెప్పి ఎప్పుడు ప్లాన్ చేసేదాన్ని. ఇప్పుడు నాకు వచ్చే కస్టమర్స్ కూడా మంచి డిజైన్స్ వాళ్ళకి తీసుకుని సాటిస్ఫై అవ్వాలని చెప్పి క్లాసికల్ డాన్స్ లో కూడా కొత్త డిజైన్స్ అన్ని తీసుకొచ్చారు. అది కూడా సెట్ వైజ్ కాకుండా ఇస్తానండి. నేను చాలా అంటే కొరియర్ కూడా చాలా మందికి చేస్తున్నాను. అంటే ఆన్లైన్ కొరియర్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా చేస్తారండి. బట్ ఒకటి మాత్రం మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అంబికా జ్యువెలర్స్ లో మీరు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నా, పంచలోహం జ్యువెలరీ తీసుకున్నా, లేదు మనకి క్లాసికల్ జ్యువెలరీ తీసుకున్నా కూడా ఏదైనా సరే
ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ లో వస్తాయి. ఇంకా ఏంటంటే 1500 అబౌవ్ అయితే బిల్ ఫ్రీ షిప్పింగ్ ఉంటది. బిల్ అయితే 50 రూపీస్ అండి. బాగుందండి, ఈ విషయం మనం ఎప్పుడు చెప్పలేదు ఇప్పటి వరకు. మీరు 1500 కంటే ఎక్కువ బిల్ చేస్తే ఒక 2-3 పేర్స్ బ్యాంగిల్స్ తీసుకుంటే ఆటోమేటిక్ గా ట్రెడిషనల్ బ్యాంగిల్స్ ఉంటాయండి, అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఆన్లైన్ ఆర్డర్ నా దగ్గర 10,000 అబౌవ్ నే తీసుకుంటారు. అఫ్ కోర్స్ అది అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే ఇది వీళ్ళు రీసేలర్స్ కి స్పెషల్ గా స్టాక్ ఇస్తూ ఉంటారండి. అందుకని మనకి బిల్ అనేది ఆటోమేటిక్ గా 1500 ఎప్పుడో క్రాస్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఆటోమేటిక్ గా ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది. ఈ లోపు తీసుకుంటే కూడా 50 రూపీస్ అంటే మాత్రం చాలా బాగుంది. మినిమం 100-150 లేకుండా షిప్పింగ్ ఎక్కడ ఉంది మేడం? ఇప్పుడు ఈ జ్యువెలరీ ఏంటంటే చాలా మంది వస్తారు, ఒక ఇయర్ రింగ్ తీసుకోవడం వస్తారండి. ఒక ఇయర్ రింగ్ అనుకుంటారు కదా, తెలియకుండానే ఒక బాస్కెట్ నిండిపోతుంది. వాళ్ళు 200 అనుకుని 20,000 చేసిన వాళ్ళు కూడా ఉంటారండి మా దగ్గర. అంటే అలా చేస్తున్నారు అంటే కలెక్షన్ ఎలా ఉంటుంది, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, లైఫ్ టైమ్ లో వాటిని మనం ఎలా మెయింటైన్ చేయొచ్చు, ఏ వస్తువు చూసినా అబ్బా ఇది తీసుకోపోతే ఎలా, మనం పెట్టుకోపోతే ఎలా అనే ఫీల్ ఖచ్చితంగా ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా వస్తుందండి. ఎందుకంటే మగవాళ్ళ జ్యువెలరీ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పండి. కడాస్, చైన్స్, నవరత్నమాల, కరుంగలి మాల, రుద్రాక్ష మాల, రింగ్స్, ఇంకా అన్పాలిష్డ్ బ్రేస్లెట్స్, పాలిష్డ్ బ్రాస్లెట్స్, కడాస్ 2 రకాలు ఉంటాయి. అందులో పాలిష్డ్ ఉంటాయి, అన్పాలిష్డ్ ఉంటాయి. కరుంగలి బ్రేస్లెట్స్ ఒకటి, రుద్రాక్ష, ఇలా అన్ని కలెక్షన్ ఉంటాయండి. అంటే మగాళ్ళకి ఏమి ఉండవా అండి అన్న క్వశ్చన్ మన కమెంట్స్ లో కూడా వస్తుంది. మగవాళ్ళు వాడే అన్ని రకాల జ్యువెలరీ కూడా అటు పాలిష్డ్ లోను ఇటు అన్పాలిష్డ్ లో కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్. రింగ్స్ అయితే అసలు లేని దేవుడే లేడు, ఆఖరికి క్రీస్తో సహా A to Z అన్ని ఉన్నాయండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్ కనిపిస్తాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఇస్తారు. మీరు ఒకవేళ ఆన్లైన్ లో పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేసేసి హ్యాపీగా వీడియో కాల్ ఆప్షన్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ వీడియో కాల్ ఆప్షన్ టైమింగ్స్ అయితే మాకు వీడియో కాల్ 10:30 నుంచి మార్నింగ్ 11 అంతే. మార్నింగ్ అయితే, ఈవినింగ్ అయితే 7:30 నుంచి 9. ఈవినింగ్ మోస్ట్లీ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎప్పుడు ఖాళీగా ఉండదు, మెయిన్ స్టోర్ ఖాళీగా ఉండదు కాబట్టి ఎవ్రీ టైం మీకు ఇవ్వడం అవ్వట్లేదు, అంతే, అంతకు మించి ఏం లేదు. మాక్సిమం అయితే ఈవినింగ్ చెప్పండి, ఎందుకంటే ఈవినింగ్ మాకు ఫ్రీగా ఉంటుందని చూపించడానికి. బ్లాక్ బీడ్స్ లో కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. అంటే ఇలాంటి ట్రెండీ మోడల్స్ దగ్గర నుంచి ట్రెడిషనల్ మోడల్ దగ్గర నుంచి చూడండి, కొంతమంది ముస్లిం సోదరులు ఖచ్చితంగా పొడుగ్గా వేసుకుంటారు, అలాంటివి కానీ అంటే హెవీగా కావాలన్నా లైట్ వెయిట్ లో కావాలన్నా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఎందుకు ఇక్కడ సింపుల్ గా చూపించేస్తున్నామంటే వీడియో మొత్తం ఫినిషింగ్ చేసామండి, స్టోర్ అయితే ఖాళీ లేదు. ఒక బ్లాక్ బీడ్స్ మాత్రం చూపించలేదని ఎందుకో సడన్ గా గుర్తొచ్చింది కాబట్టి ఎదురుగుండా ఉన్న మోడల్ చూపిస్తున్నాం. బట్ ఇవి కంటే చాలా రకాల వెరైటీస్ అయితే ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. దానితో పాటు సరికొత్త డిజైన్స్ ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో మీకు ఈసారి చూసిన మోడల్ మళ్ళీ వారం పోయేకొచ్చి అదే వీడియో రిలీజ్ అయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే చూపించిన ఐటమ్ తొందరగా అయిపోతుంది స్టాక్. అవి రీస్టాక్ అవ్వడానికి మినిమం ఒక 10 to 15 days ఈజీగా పడుతుంది. ఏ ఐటమ్ అయినా సరే, కొన్ని రకాలైతే రీస్టాక్ అవ్వడం లేదు కూడా. మనం ఎక్కువ డిమాండ్ చూపించే వాటికి అసలు అవ్వట్లేదండి. పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు బికాస్ మనకి స్టాక్ అందించడం కోసం. సో చూసారు కదండి, కానీ ఎక్కువ అయితే డిజైన్స్ మారిపోతూ ఉంటాయండి. ప్రతి వారం అసలు ప్రతి డిజైన్ అలా మారిపోతూనే ఉంటది. నేను బ్యాంగిల్స్ లోనే నేను ఇప్పుడు ఒక 5-6 వీడియోస్ చేస్తుంటాను. 5-6 వీడియోస్ లోను కలవని కొత్త మోడల్స్ చాలా చూసాం. అవునండి, అంటే ఓన్లీ బ్యాంగిల్స్ ఒకటే చెప్తున్నాను అనుకున్నారు. నేను ఎందులోనైనా సరే ఇయర్ రింగ్స్ అయితే మీరు వీడియో లెంత్ కూడా సరిపోదండి, నిజంగా చాలా కలెక్షన్ ఉంది. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఏమండి ఒక్కొక్క కంటెంట్ కి ఒక వీడియో చేద్దామని. అవ్వట్లా, ఎప్పుడు క్లమ్జీగానే అయిపోతుంది వీడియో. బట్ వీలైనంత ఎక్కువ మీకు చూపించాలనే ఉద్దేశంతో అలా వెళ్ళిపోతుంది కానండి టైము. తప్పుగా అనుకోకండి, ఏమైనా సరే ఖచ్చితంగా ఒక్కొక్క కంటెంట్ ఒక వీడియో గ్యారంటీగా అంబికా జ్యువెలర్స్ నుంచి మీకు అందించే పోచి నాది, ఇవ్వాల్సిన బాధ్యత మీది. అంటే ఏ ఐటమ్ అయినా క్లియర్ కట్ గా చూపించట్లేదు. ఆన్లైన్ వాళ్ళ కోసం మెయిన్ గా స్పెషల్ గా. ఇప్పుడు ఆఫ్లైన్ వాళ్ళు అనుకోండి, మేము ఇక్కడ చూపించిన దాన్ని బట్టి విజిట్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ డైరెక్ట్ గా చూడొచ్చు. బట్ ఆన్లైన్ లో అలా అవ్వట్లేదు కాబట్టి వాళ్ళ వీడియో కాల్ ఆప్షన్ ఈవినింగ్ 7:30 నుంచి 8:30 7:30 to 8:30. మరి గంట ఇస్తే ఎలాగండి, గంటలో ఎంతమంది సాటిస్ఫై చేయగలరు చెప్పండి. వీడియో కాల్ 9 వరకు, 7 నుంచి 9 వరకు ఈవినింగ్ చేయండి. మార్నింగ్ అయితే 10:30 నుంచి 11-11:30 అంతేనండి, ఎందుకంటే మార్నింగ్ అసలు అంతకు మించి అవ్వదన్నమాట. అంటే పంచలోహంలో సరికొత్త కంటెంట్ లో అంటే మనకి ఆల్రెడీ సక్సెస్ అయిన మోడల్స్ తో పాటు సరికొత్త వెరైటీస్ చాలా వచ్చేసినాయండి. పెండెంట్స్ మేడం ఒకసారి ఏమేమి కొత్తగా వచ్చినాయి ఇవన్నీ ఒకసారి చూపించండి, చెప్పండి. తక్కువ ప్రైస్ లో పెండెంట్ మేడం ఇది. ఓకే, అంటే పంచలోహంలోనే కానీ మనకి ప్యూర్ పంచలోహం వస్తుంది అంటారా? ఇలా తక్కువ ప్రైస్ వచ్చే ఇప్పుడు కూడా సెమీస్ వస్తాయి. చూడండి మీకు డిఫరెన్స్ రెండు కూడా పక్క పక్కన తెలుస్తుంది. అంటే మనకి బడ్జెట్ రేంజ్ లో కావాలి, ఆన్లైన్ లో వచ్చి తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి కదా అంటారు కదా, ఈ క్వాలిటీ వస్తాయండి. ఇది క్వాలిటీ అయితే చాలా తేడా ఉంటది. ఇది ఓపెన్ వస్తుంది, ఇది క్లోజ్డ్ వస్తుంది. ఈ క్లోజ్ గురించి మన వాళ్ళకి ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది అనుకోండి. ఇది
చూడడానికి గోల్డ్ లుక్ అయితే ఇదే కనిపిస్తుంది. అవునండి, 100% ఇలాగే తెలుస్తుంది కదా, గోల్డ్ తెలిసిపోతుంది. నెక్స్ట్ సీజర్స్ లాకెట్స్ కూడా ఎక్కువ మంది బాగా తీసుకుంటారండి. సీజర్స్ లో ఓన్లీ గ్రీన్ అని కాదు, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. అంటే చెప్తాను, ఇక్కడ మనకి ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే ఉందని చెప్తాను. ఇందులో మనకి వైట్ ఉందండి, రెడ్ ఉంది, దాంతో పాటు ఇక చూడండి అదే సీజర్స్ లో లక్ష్మీదేవికి సంబంధించిన ఎక్కువ ఉన్నాయండి మనకి పీకాక్స్ లో కూడా. ఇదైతే అసలు ఆల్ టైమ్ అనుకోండి, ఎన్నిసార్లు చెప్పినా సరే బోర్ కొట్టనే డిజైన్ అన్నమాట. ఇది మనకి వింటేజ్ హారాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. పైన వచ్చేసి లింక్స్ కూడా వస్తూ ఉంటాయి. అలా మనకి లింక్స్ వైజ్ అన్నమాట. ఇలా మనకి బీడ్స్ చైన్ లో కానీ బ్లాక్ బీడ్స్ కానీ వేసుకోవడానికి ఇది ఒక టైప్ ఆఫ్ పెండెంట్. లక్ష్మీదేవి పెండెంట్స్ ఈ పంచలోహంలో మనకి మల్టీ కలర్ లో కానీ సింగిల్ కలర్స్ లో కానీ చాలా ఉన్నాయి. మనకి ఇది కూడా ఒక డిజైన్, కానీ ఇది కూడా మనకి చూసారా పంచలోహంలో ఈ రెండింటికి కూడా ఎంత డిఫరెన్స్ ఉందో. మనకి క్వాలిటీ అనేది కంటితో చూసినా కూడా చాలా తెలుస్తుంది తేడా. మనకి ఈ సీజెడ్ ఫినిషింగ్ లో లక్ష్మీదేవికి సంబంధించిన పెండెంట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇలాగ కమలం కానీ పీకాక్ చూడండి, ఇవన్నీ కూడా సీజెడ్ స్టోన్స్ అనమాట. ఇప్పుడు మనం చూసాం కదా గ్రీన్, అందులో ఇలా మల్టీ కలర్ లో కావాలన్నా దొరుకుతాయి, ఇండివిజువల్ కలర్స్ అంటే రెడ్ వైట్ లో కూడా దొరుకుతాయి. మొత్తం ఇవన్నీ కూడా మనకి అంటే ఈ ఐటమ్స్ అన్ని కూడా సీజెడ్స్ లోకి వస్తాయి. ఈ ఐటమ్స్ అన్ని కూడా సీజెడ్స్ లోకి వస్తాయి. అంటే సీజెడ్స్ కూడా మనకి పంచలోహమేనండి. ఈ బ్యాక్ ఏదైతే మెటల్ వస్తుందో అది పంచలోహమే, బట్ లైట్ వెయిట్ వస్తాయి. లైట్ వెయిట్ వస్తాయి విత్ సీజెడ్ స్టోన్స్ తోటి. ఇవి మనకి కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్, యాంటిక్ ఫినిషింగ్ కాదండి, యాంటిక్ నగలు, పురాతన కాలం నగలు చూసావా మన అమ్మమ్మల నగలు, యాంటిక్ వింటేజ్ స్టైల్ అనమాట. ఆ జ్యువెలరీ అంతా కూడా ఇందులోకి వస్తుంది. ఇవి ఓన్లీ పెండెంట్స్ వరకు మాత్రమే. మేడం మా దగ్గర పెండెంట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రైస్ రేంజ్ చెప్పండి. స్మాల్ సైజ్ అయితే 250 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే, ఎండింగ్ వచ్చి 1800 లాస్ట్. 1800 వరకు కూడా లాస్ట్, అంటే అంత సైజ్ వరకు కూడా ఉంటాయి అనమాట. సైజులు పెరిగే కొద్ది చూసారా, మొత్తం అన్నిటికంటే ఇదే పెద్దదేమో కదా. అదే హైయెస్ట్. ఎన్నిసార్లు చూసినా ఈ పథకం మన వాళ్ళకి చాలా మందికి పాత నగల్లో చూసే ఉంటారు చాలా మంది. సింగిల్ స్టోన్ తోటి పైన ఫ్లవర్, సింగిల్ వైట్ స్టోన్ తోటి ఫ్లవర్ అటాచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటది. మా నార్మల్ చైన్ అటాచ్ చేసినా బాగుంటుంది, మగపిల్లలకి పంచగట్టుకి అద్దరిపోతుందండి. లేదు మీకు నార్మల్ చైన్ కాదు, లేదు స్టోన్ లైన్ కావాలంటే అవి కూడా ఇస్తారన్నమాట. ఆల్రెడీ మన వీడియోస్ చూసే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి కానీ ఈ పెండెంట్స్ దేనికైనా సరే నార్మల్ ఇలా సూత్రాల చైన్ మోడల్స్, సన్న చైన్ దగ్గర నుంచి ఇలాంటివి ఇవి చూడండి చేతిలో మనకి. ఇవి కూడా మనకి పంచలోహాల్లోనే వస్తాయి అటాచ్మెంట్స్ అనమాట. అంటే మనకి హిప్ బెల్ట్ గా కానీ చైన్ గా కానీ ఇలా అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్మెంట్ కూడా మనకి ఇక్కడ వేళ్ళే చేసి ఇచ్చేస్తారు. ఇందులో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇక పెండెంట్స్ అంటారా ఆల్రెడీ చూసారు కదా మీద, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సూపర్. ఇలా మీకు చైన్ లో కావాలా దేంట్లో కావాలా మీరు ఎలా వేసుకుంటారు అనేది మీ టేస్ట్ బట్టి సెట్ చేసిస్తారు. చూసారు కదా సింగిల్ స్టోన్, ఇది ఆల్రెడీ మన గోల్డ్ లో ఎంతో మనకి తెలుసు వింటేజ్ స్టైల్ అనమాట. దీనికి ఈ పెండెంట్ తోటి ఇలా పేరప్ చేసుకున్న హారాలు మీరు చాలా మంది చూసే ఉంటారు. నేనే కొన్ని వందలు చూసానండి, కాకపోతే అవి అందరి దగ్గర ఉండవు. పాత బంగారం దాచుకునే వాళ్ళు చూసారా వాళ్ళ దగ్గర ఉంటాయి. కొత్త నగలు వచ్చినప్పుడల్లా మార్చేసే వాళ్ళ దగ్గర అయితే ఉండవండి కంపల్సరీగా. వాటిలో మనకి చైన్స్ లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇదొక టైపు చైన్స్ లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. మనం చూసి చాలా తక్కువ అనమాట. మీరు అటాచ్ చేసుకోవడానికి ఇలా చాలానే ఉంటాయి. ఒకసారి ఇలా చూడండి, మనకి ఇలా మ్యాంగోస్ టైప్ కానీ మ్యాంగోస్ లో కూడా చూడండి సింపుల్ నెక్లెస్ కి ఎంత క్లాస్ గా ఉందో. ఈ మ్యాంగో హారాలు బాగా ట్రెండ్ కదండి, ఇప్పుడు కాదులేండి, కాకపోతే మళ్ళీ రీట్రెండ్ అవుతున్నాయి కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాత అన్ని కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇది చూసారా మ్యాంగోస్ లో ఇదంతా కూడా వైట్ స్టోన్ అనమాట. ఇలా చాలా రకాల వెరైటీస్ మనకి. ఇలా వద్దు మాకు స్టోన్స్ వద్దండి పెండెంట్స్ లో ఉన్నాయి కదా అంటే మీకు వితౌట్ స్టోన్ అండ్ మీన్ ఎక్కువ గోల్డ్ ఎలివేట్ అయ్యేలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవేంటి మొత్తం ఇవన్నీ కూడా హిప్ బెల్ట్ లో కూడా సెట్ అవుతాయిగా. అవునండి, ఇవన్నీ కూడా హిప్ బెల్ట్ కి వాడుకోవచ్చు, జడకి వాడుకోవచ్చు. మనం ఎలా వాడుకుంటాం అనేది మనం మల్టిపుల్ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఈ పెండెంట్ కావాల్సింది, ఏ పెండెంట్ కావాలంటే ఈ పెండెంట్స్ తో మనకి కావాల్సిన దాంతో కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఏ చైన్స్ అయినా సరే నెంబర్ ఆఫ్ చైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇది ఇలా మన హిప్ బెల్ట్ అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సూపర్. చూడండి మనకి ఇలా ఈ హారం తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మీకు అసలు ఇలా చూడగానే ఒక వైబ్ అయితే వచ్చేస్తుంది. మనకి ఈ ముత్యాల హారాలు కూడా మనలో చాలా మందికి తెలుస్తాయండి. మీకు గుర్తుందో లేదో, చాలా రెగ్యులర్ గా వాడేవారు. ఈ ముత్యాలు ఇంకా పెద్ద సైజు చిన్న సైజు డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ పొడుగు లెంత్ కానీ ఈ బాల్ సైజ్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఇది చూసారా ఈ మనకి లాకెట్ వద్దండి, ఇది ఇంకా పెద్దది కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకోవచ్చు. సూపర్ అండి, చాలా బాగుంది. ఇలా మనకి పెండెంట్స్ చేంజ్ చేసుకోవడానికి ఒకటేంటండి మన నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఏది కావాలంటే అది ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ నుంచి హెవీ వరకు కూడా మీకు ఏది చూపిస్తున్నామో దానికి అలా కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడే కూడా మీరు ఉండగానే చేసి ఇచ్చేస్తారు. మనం పంచలోహ బ్యాంగిల్స్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను బ్యాంగిల్స్ చూసి టెంప్ట్ అవ్వని రోజు లేదు,
వీళ్ళు బ్యాంగిల్స్ లో కొత్త రకాలు తేని రోజు లేదు. అసలు ఈ వింటేజ్ కలెక్షన్ ఎన్ని వందల సార్లు చూసినా బోర్ కూడా కొట్టట్లేదండి. ఈ కలర్ ఇదైతే నేను ఖచ్చితంగా మా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. మా అమ్మకున్న గోల్డ్ బ్యాంగిల్స్ లో పనిగట్టుకుని ఈ కలర్ తీయించేసి బయట పెట్టించుకున్నా. కానీ ఈ కలర్ స్టోన్స్ ఇప్పుడు వాల్యూ ఎక్కువ అండి. మొత్తం ఎన్నిటితో కంటే కూడా ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా మేడం? అవునండి, ఇదే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మొత్తం అన్ని స్టోన్స్ తో పోలితే, ఎందుకంటే ఈ కలర్ స్టోన్ అసలు దొరకట్లేదండి. మీరు ఇలా చూస్తే తెలుసు, మనకి వింటేజ్ బ్యాంగిల్స్ లో ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇప్పుడు స్టోన్స్ రాలుతాయి కదండి. అవును, మేము అది స్టోన్స్ వేయడానికి ఎప్పుడన్నా తీసుకుంటే ఒక్క స్టోన్ 20 రూపీస్ ఉంటుంది. ఒక్కొక్క సింగిల్ స్టోన్. ఇది 10 రూపీస్ అయితే అది 20 రూపీస్. ఓకే, మనకి వైట్ బ్యాంగిల్స్ కూడా కటింగ్స్ చూడండి ఎంత తేడా ఉందో. బ్యాంగిల్స్ కటింగ్స్ కూడా చూడండి ఎంత బాగుంది, తేడా ఉన్నాయో. మనకి ఈ గ్రీన్, ఈ వైట్, ఈ పింక్ రెగ్యులర్ గా మనం వింటేజ్ పెద్దవాళ్ళు వాడినవే. వాటితో పాటు ఇవి పెద్దవాళ్ళు వాడినవే. పెద్దవాళ్ళు ఏంటంటే మన స్టోన్ బ్యాంగిల్స్ అంటే అసలు మామూలుగా రాళ్ళ గాజులు అంటే ఇవే చేయించేవారు, ఇలా 2 లైన్స్ సెట్ లో. ఇప్పుడు అవి రకరకాలు వచ్చేసినాయి కానండి, అందులో ఇది ఒకటి. కాకపోతే ఇవన్నీ కూడా మనకి స్లైడ్స్, జడ కొమ్మలు అవన్నీ వచ్చేవి ఈ వింటేజ్ స్టైల్లో. ఈ బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ వింటేజ్ స్టైల్ అండి. ఏమండి ఇది ఒకటే కాదు, ఈ ఫ్రేమ్ మొత్తం అవే. లేదు మాకు వింటేజ్ స్టైల్లో కంటే కూడా మనకి ఇప్పుడు పాష్ గా లేటెస్ట్ గా కావాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా రకాల వెరైటీస్ ఉండండి. మేము చూపించేవన్నీ కూడా పంచలోహం బ్యాంగిల్సే. మనకి పంచలోహం కాకుండా 1 గ్రామ్ గోల్డ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. 1 గ్రామ్ గోల్డ్ తో పాటుగా మీకు క్లాసికల్ డాన్స్ కి సంబంధించింది కూడా దొరుకుతాయి. కానీ ఎప్పుడు దొరుకుతాయని చూపిస్తారు, ఎప్పుడు ఫస్ట్ లో చూపించారు మళ్ళీ చూపించలేదని మాత్రం నేను ఇక్కడ. ఎందుకంటే ఇవి చూస్తున్నాను సేపు ఇంకేం కనిపించట్లేదు నా కళ్ళకి. సో అందుకే మళ్ళీ మళ్ళీ వచ్చిన సరికొత్త వెరైటీస్ అన్ని చూపిస్తున్నాను. మొత్తం ఇవన్నీ కూడా మేడం మనకి ఈ బ్యాంగిల్స్, ఐ మీన్ స్టోన్ బ్యాంగిల్స్, ఈజ్ అయినా సరే అవైనా సరే స్టార్టింగ్ కాస్ట్ చెప్పండి, ఎండింగ్ కాస్ట్ చెప్పండి. అందులోనే ఇంకో కలర్ చూడండి, మెరూన్ రెడ్. మనం ఇది పింక్. అసలు దీనికి ఏదైనా పేరు ఉందండి? ఈ స్టోన్ కి అయినా పేరు చెప్తున్నారా? రూబీ పింక్ అండి. రూబీ పింకా? మరి ఇది అదే రూబీ బ్యాంగిల్స్ అంటారు. రూబీ బ్యాంగిల్స్ అంటారు. స్టోన్ కి కూడా కలర్ ఉంటది మొత్తం మీద. కెంపులో వేరే కెంపు వస్తుంది, అవి ఎక్కువ తీసుకెళ్ళట్లేదు, నేను తీసుకురాలేదు. కానీ ఆ పింక్ అయితే దీని మీద 200 తక్కువ ఉంటుంది. కానీ దాని లుక్ వేర్లేండి. ఇక్కడ చూడు, మీరు రెడ్ స్టోన్ తెచ్చినా కూడా దీనికి దానికి కూడా బోల్డ్ తేడా ఉంది. ఇదిగోండి, ఈ పింక్, ఇది నార్మల్ పింక్. ఇది కెంపు, మనకి మామూలుగా నగల్లో వాడే ఒరిజినల్ కెంపు ఈ కలర్ లో ఉంటది. బట్ ఇది ఏంటంటే వింటేజ్ స్టైల్ బ్యాంగిల్స్ లో మీకు కంపారిటివ్లీ చూద్దరు కానీ చూడండి. ఇదిగో ఆల్రెడీ తన హ్యాండ్ మీద ఉంది కదా, చూడండి ఎంత తేడా ఉందో. దీనికి అసలు షైనింగ్ లేదు. అఫ్ కోర్స్ కెంప్ అంటే షైనింగ్ ఉండదు కదా, ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నాను సత్య గారు, మా అమ్మ బ్యాంగిల్స్ ఎందుకు మార్చాను రా బాబు కలర్ అని. ఇలా మనకి ఇలా మనకి పెద్ద పెద్ద బ్యాంగిల్స్ కానీ అంటే బ్రైడల్ సెట్స్ లోకి యూజ్ అయ్యేలాగా యాంటిక్ ఫినిషింగ్ లో కానీ లేదంటే ఇలాగా స్టోన్ ఫినిషింగ్ లో కానీ చాలా రకాల వెరైటీస్ అవైలబుల్ గా ఉన్నాయి. విత్ పంచలోహంలో ఇవన్నీ కూడా. ఇలా పంచలోహం కాదు మాకు 1 గ్రామ్ గోల్డ్ లో కావాలి అనుకుంటే అందులో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. మనకి చూసారా, అదే వింటేజ్ స్టైల్లో వచ్చిన నవరత్న బ్యాంగిల్స్. నవరత్న కూడా చూడండి, జ్యువెలరీలో కానీ, ఇయర్ రింగ్స్ లో కానీ, రింగ్స్ లో కానీ చాలా ఫేమస్ గా వాడతారు. ఇంకోటి అండి, ఎంతసేపు లేడీస్ నగలు చూపిస్తున్నాం అనుకుంటారు, ఇక్కడ లేడీస్ మాత్రమే కాదు జెంట్స్ కూడా చాలా రకాల వెరైటీ నగలు ఉంటాయి. నగలంటే భయపడకండి. బ్రాస్లెట్స్, కడియాలు, ఉంగరాలు ఇవి మనకి అన్పాలిష్ లో దొరుకుతాయి. అన్పాలిష్ అంటే మీకు తెలిసిందే కదా. ఇవన్నీ చూసారు కదండి. జెంట్స్ కి గాడ్స్ ఐడల్స్ లో లేని భగవంతుడు లేరు. గోవిందరావు స్వామి దగ్గర నుంచి వినాయకుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఇలా మొత్తం ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్పాలిష్ అనమాట. మీకు ఎలాంటి పాలిష్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే స్టోన్స్ లో మనకి కొంతమందికి పగడం, కొంతమందికి స్టోన్, కొంతమంది కనకపుష్టి రాగం, ఎరుపు, పచ్చ ఇలా రకరకాల స్టోన్స్ లో కూడా మనకి అన్పాలిష్ లో రింగ్స్ అనేవి అవైలబుల్. వీళ్ళు ఎన్ని రకాల వెరైటీస్ చూడండి. ఇది మనకి పాత రోజుల్లో సేవండి, ఐ మీన్ 20 పైసలు బిళ్ళ అవి ఉండేవి చూసారా, ఆ బిళ్ళలతో కూడా చేసేవారు ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ. బట్ అన్పాలిష్ అనమాట. అంటే ఇవన్నిటికీ కూడా వితౌట్ పాలిష్, మీకు నిమ్మరసం పెట్టి రుద్దుకుంటే సరిపోతుంది. అందులో మనకి స్టోన్ మోడల్ పట్టీలు ఇవన్నీ కూడా. ఇది మనకి బీడ్స్ విత్, ఐ మీన్ పర్ల్ విత్ బ్లాక్ బీడ్ అనమాట. ఇది కూడా మనకి యాంక్లెట్టే. దాంట్లో ఇంకొక మోడల్. అంటే ఎన్ని రకాలు చూడండి. ఇవన్నీ కూడా అన్పాలిష్డ్ మీకు, ఓన్లీ బ్లాక్ తో కూడా. మనకి పట్టీలు అండి, కరెక్ట్ గా చెప్పాలంటే పట్టీలు. బట్ ఏది కూడా అన్పాలిష్డ్ అనమాట. దేనికి పాలిష్ అవసరం లేదు. జస్ట్ నిమ్మ చెక్కతో రుద్దితే మనకి కలర్ ఫేడ్ అయినప్పుడల్లా సరిపోతుంది. ఎక్సలెంట్ ఉన్నాయండి. ఇలాంటి యాంక్లెట్స్ లో ప్రతిసారి కొత్త కలెక్షన్ వస్తుంది. ఈసారి ఇది ఈ 3 కూడా కొత్త వెరైటీస్. ఈ 2 అయితే పాత టైంలో ఉన్నాయి కానీ కొత్త రకాల వెరైటీస్ యాడ్ అవుతూనే ఉన్నాయి. ఇక మార్కెట్ లోను బయట వీడియో చూసిన వాళ్ళు కామెంట్స్ లోను రెగ్యులర్ గా కూడా అందరూ అడిగేది మనకి సూత్రాల తాళ్ళు అండి. సూత్రాల తాళ్ళు ఇక్కడ ఎంత కలెక్షన్ ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. వాటిలో సరికొత్త వెరైటీస్ అనమాట. మనకి సర్కిల్స్ టైప్ వచ్చినాయి, ప్యాచెస్ వచ్చినాయి. తర్వాత మనకి ఈ ప్లేస్ లో మనకి చిన్న చిన్న బిళ్ళలు కూడా వస్తాయి కదండి. అలా కాకుండా ఈ టైప్ కొత్త వెరైటీ అనమాట. ఇప్పుడు అంటే మీకు పాతవి చాలా ఉన్నాయని తెలుసు, వాటితో పాటు ఇలా కొత్త వెరైటీస్ కూడా వచ్చినాయి. కొత్తగా వచ్చింది యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా
పాలిష్, మీకు పాలిష్ పోతే మనకి పాలిష్ పెట్టించుకోవచ్చు. షైనింగ్ చూడండి ఎంత బాగున్నాయి. ఇవి మాత్రం అన్పాలిష్ అనమాట. చెప్పాం కదా అన్పాలిష్ అంటే జస్ట్ కలర్ కొంచెం షేడ్ అయింది అనిపించినప్పుడల్లా మనకి నిమ్మ చెక్కతో రుద్దితే సరిపోతుంది. అన్పాలిష్ లో లేడీస్ మెట్టెలు చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. సింపుల్ సన్న రింగ్ దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ చుట్లో ఇంకా చాలా రకాల వెరైటీస్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఫింగర్స్ కి చాలా నిండుగా ఉంటాయి. అఫ్ కోర్స్ మనకి పంచలోహం అనేది ఒంట్లో ఉన్న వేడిని హరించడానికి వాడతారు కాబట్టి మన బాడీకి చాలా మంచి చేస్తాయండి, మేలు చేస్తాయండి. నార్మల్ వాటిలాగా ఎక్కువ కలర్ ఫేడ్ అవ్వవు. ఒకవేళ ఎప్పుడైనా గ్రీన్ వస్తే మన ఒంట్లో వేడి ఎక్కువ ఉందని అర్థం. అలా వచ్చినప్పుడు జస్ట్ నిమ్మ చెక్కతో రుద్దుకుంటే సరిపోద్దండి. మనకి మామూలుగా ఇత్తడి రాగి వాటికి ఎలా అయితే పాలిష్ చేసుకుంటాం మెరుగు పెట్టుకుంటామో అలాగే అనమాట. మెటీరియల్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్. మేడం ఇవి లేడీస్ వా జెంట్స్ ఇద్దరు కూడా? జెంట్స్ కి అయితే ఎలానో వచ్చినాయి, ఇందా వేరే కూడా చూపించాను కదండి. అవునండి వచ్చినాయి, ప్లేన్స్ వచ్చినాయి అందులో కూడా. ఇలా ఓకే అది అది వీటికి ఎలా అయితే ఇవైతే అన్పాలిష్ ఎలా వచ్చినాయి అందులోనే మనకి బ్రాస్లెట్స్ కూడా అన్పాలిష్ లో వచ్చాయి. వాటితో పాటు ఇవన్నీ కూడా అన్పాలిష్ అంటే ఏంటంటే మీరు లైఫ్ టైమ్ లో ఎప్పుడు కూడా మెరుగు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ షైనింగ్ తగ్గినట్టు అనిపిస్తే కనుక ప్రతిసారి చెప్పినట్టుగా నిమ్మ చక్కెరతో రుద్దితే సరిపోతుంది. ఏదైనా పులుపు తగిలితే ఆటోమేటిక్ గా కలర్ అనేది షైన్ అవుతుంది. ఇది పాలిష్ లో బ్రేస్లెట్స్ అండి, చైన్ టైప్ ఇంకా బ్యాంగిల్ టైప్ వస్తాయి. ఇందులో ఇంకా చాలా డిజైన్స్. ఇవి కడా మోడల్స్ వస్తాయి. ఇవి నార్మల్ గా డిఫరెంట్ గా స్టైలిష్ గా వస్తాయి ఇప్పుడు మార్కెట్ తగ్గట్టు. ఇవి ముత్యాల దండలు అండి. దీనికి కావాలంటే లాకెట్ వేసుకోవచ్చు లేదా ఇలా కూడా వాడేయచ్చు. పంచలోహాలు కొత్తగా వచ్చినాయి. పంచలోహాలేనా అంటే నాకు అర్థం కాలేదండి. సింగిల్ లైన్స్ అండి ఇవి? డబల్ లైన్స్ వస్తాయి. డబల్ లైన్స్ వస్తాయా? చైన్ వచ్చేసి రెండు లైన్లు. ఓకే ఇలా జాయింట్ వస్తుందా? ఈ పగడాలండి పంచలోహాలు సింగిల్ లైన్ పగడాలు వచ్చినాయి. సింగిల్ లైన్ పగడాలు అంటే ఇక్కడ ఉన్న డిఫరెంట్ పెయింటింగ్ చేసుకోవడానికి చైన్స్ కూడా వెతుక్కోలేకుండా మనకి ముత్యాల్లోనూ పగడాల్లోనూ కూడా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయండి. దీని నెక్లెస్ లో కొన్ని రకాల వెరైటీస్ కొత్త నెంబర్స్ యాడ్ అయినాయి. మీకు ఇందులో మీకు ఇలా చూపించిందంటే చేతి మీద ఇంకా బాగుంటుంది చూడండి. మనకి కింద క్లాత్ వల్ల షైనింగ్ తెలియకపోవచ్చు కానీ మనకి కంప్లీట్ గా గోల్డ్ ఫినిషింగ్ లా ఉంటుంది. బట్ చాలా చాలా లైట్ వెయిట్ అండ్ నెక్లెస్ లో చాలా రకాలు ఉంటాయండి. ఇది చూడండి ఒకసారి. ఇది పట్టుకెళ్ళి మీరు మెరుగు పెట్టించకుండా మీరు ఏదైనా ఫంక్షన్ కో పార్టీకో పెట్టుకుని గోల్డ్ అని ఎవరన్నా అనుమానం మీకు ఇక్కడ ఎలా ఉన్నా సరే ఇలా చూడండి చేస్తుంది. అస్సలు ఎక్కడా కూడా మనకి గోల్డ్ ఫీల్ కూడా లేదండి ఇందులో. అంత బాగుంది. కాసుల పేర్లు మనకి నెక్లెస్ అనమాట. భలే ఉంది సత్య గారు. డిఫరెంట్ వెరైటీ నెక్లెస్ అంటే ఇందులో పంచలోహంలో కూడా నైస్ ఫినిషింగ్లు ఉంటాయని చెప్పే ప్రయత్నం అనమాట. మనకి సూర్య చంద్రులు మాటీలు అయితే ఎన్నిసార్లు చూపించినా కూడా బోర్ కొట్టిన కొన్ని రకాల వెరైటీస్ అనమాట. మాటీల్లో అయితే చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి. అఫ్కోర్స్ వీటిని మనం చెంసవరాల్లో కూడా వాడొచ్చు కానీ చెంసవరాలు కూడా ఉన్నాయండి. లేకపోతే అవి తెప్పించండి. మాకు మాటీల కంటే కూడా చెంసవరాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మా జనాలకి. ఓకే నార్మల్ వాటిలో ఉన్నాయా? టీకాస్ ఉన్నాయండి. ఇలా టీకాస్ కూడా అంటే ఒక తలకి కావాల్సిన ప్రతి సెట్ ఉందనుకోండి. ఈ స్టోన్ మనకి వైట్ స్టోన్ కంటే గ్రీన్ స్టోన్ కంటే కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. డిమాండ్ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ. అదే స్టోన్ తోటి మనకి నెక్లెస్ కూడా అంటే చూడండి. అదే మనకి మల్టీ కలర్ లో కూడా వచ్చింది. అంటే ఓన్లీ రెడ్ ఒకటే కాకుండా రెడ్, గ్రీన్, వైట్ కూడా మల్టీ పర్పస్ లో వచ్చింది. ఇది ఓన్లీ రెడ్ వచ్చింది. మరి రెడ్ కూడా సంథింగ్ అదే ఓల్డ్ వింటేజ్ రెడ్ అండి. అందుకే దీనికి అంత డిమాండ్. నెక్ పీస్లు అవే నెక్లెస్లు అండి. నెక్లెస్లో కూడా చాలా రకాల వెరైటీస్ వచ్చాయి. నార్మల్గా 916లో అయ్యే మోడల్స్ అన్నీ కూడా మనకి పంచలోహంలో అవుతాయండి. బట్ వాటిల్లో కూడా ప్రతిసారి ఒక 10 రకాల మోడల్స్ ఎప్పుడు వచ్చాయి అనుకోండి, వాటికి ఇంకొంచెం యాడ్ చేసి చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత నచ్చేసిందో నాకు. అందుకే ఇంకొంచెం ఎక్కువసేపు చూపించాను. నెక్లెస్లు మాత్రమే కాదు, హారాలు, నెక్లెస్లు సెట్ వైజ్ కావాలనుకున్నా మీకు విడిగా కావాలన్నా కూడా చాలా దొరుకుతాయి. ఇవన్నీ ఏంటంటే సింపుల్గా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు, లంగా ఓణి సెట్స్ మీదకి క్రాప్ టాప్స్ వేసుకున్నప్పుడు సింగిల్గా ఒక పీస్ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. ఇది చూసారా జుట్టుకు పెట్టుకునే నాగర్ మోడల్స్ వెనకొచ్చే చూసారా, అది ఆ టైప్ స్టెప్ వైజ్ ఎంత బాగుందో చూడండి. చూడగానే అట్రాక్ట్ అయిపోయేలా ఉంది. అది కూడా కంప్లీట్ వింటేజ్ స్టైల్లో. అన్పాలిష్డ్లో మనకి గాడ్స్ ఐడల్స్ అనమాట. రాధాకృష్ణ కానీ, లక్ష్మీదేవి కానీ, ఆంజనేయ స్వామి కానీ, డిఫరెంట్ లక్ష్మి, ఇలా అన్ని రకాల ఐడల్స్ తోటి బాబా కూడా పెండెంట్స్ అనమాట. చాలా చాలా చిన్న సైజులో ఫ్లవర్స్ అనమాట. మల్టీ కలర్ లో అంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కలర్ లో ఇవన్నీ కూడా చైన్స్ వేసుకుని పెండెంట్స్ సింపుల్ గా ఇలా బ్లూ కానీ, వైట్ కానీ, రెడ్ కానీ, డిఫరెంట్ కలర్స్. రెడ్ అండ్ వైట్ మిల్క్ కానీ. ఈ జ్యువెలరీ పెద్దవాళ్ళకి బాగుంటుందండి. ఈ జ్యువెలరీ చిన్నవాళ్ళకి బాగుంటుందండి. ఇవి హెవీగా ఉన్నాయండి, ఇవి లైట్ వెయిట్లో ఉన్నాయండి. ఇలా ప్రతిదీ డిస్క్రైబ్ చేయడం అనేది అసలు ఇక్కడ నథింగ్ అనమాట. ఎందుకంటే అలా చేయలేము కూడా. ఒకసారి చూడండి, పెద్దవాళ్ళ దిద్దల దగ్గర నుంచి, బుట్టల కలెక్షన్ దగ్గర నుంచి, స్టడ్స్ అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి,
అన్నీ కూడా నేను చూపించేవన్నీ కూడా పంచలోహంలోనే అన్ని రకాల ఇయర్ రింగ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో చాన్ బాలీస్ ఉన్నాయి, హ్యాంగింగ్స్ ఉన్నాయి, బుట్టల టైప్ ఉన్నాయి. అవి బాబాయ్ బుట్టల్లో అయితే ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో అన్నీ కూడా ఈసారి మీకు డీటెయిల్గా చూపిద్దామని ఈచ్ అండ్ ఎవ్రీ విడివిడిగా కలెక్షన్ ఎంత క్వాంటిటీ ఉంది, వాటిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయనేది క్లియర్ కట్గా చూపించాను చూడండి. మీకు ఇంకా షార్ట్ టైంలో కంటెంట్ ఎక్కువ చూపించాలి అనుకుంటే రాజమండ్రి ఆర్ట్ఫుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చూపిస్తానండి. ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా చూడండి. అలాగే ఫాలో అయిపోతూ ఉండండి, మంచి కంటెంట్ మీకు అందిస్తుంటుంది. ఇవి చూడండి, చిన్న పిల్లలకి స్టడ్స్ ఎన్ని రకాల డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో, ఎంత బాగున్నాయో. అంటే రెగ్యులర్గా చూసేసాము ఇవన్నీ మన పాత మోడల్సే కదా అన్నట్టు ఒక్కటి కూడా లేదు. ఆఖరికి బుట్టలు కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి రెగ్యులర్ ప్యాటర్న్స్ కంటే కూడా. చూసారా ఎలా ఉన్నాయో. ఇవి కూడా బాగా ఎక్కువ అడుగుతున్నారండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇవి పెద్దవాళ్ళు ఎక్కువ వాడుతున్నారు. ఎలా అంటే చిన్న సైజు డైరెక్ట్ దిద్దులాగా, పెద్ద సైజు వచ్చేసరికి మనకి చుట్టూ ఉన్న తీసేసి మధ్యలో మాత్రమే పెట్టుకోవచ్చు అనమాట. పెద్ద ఫంక్షన్కి చిన్న ఫంక్షన్కి కూడా యూస్ చేస్తారు. సత్య గారు ఇవన్నీ కూడా పాలిష్లో ఉన్నాయి. మెన్ పాలిష్డ్ బ్రాస్లెట్స్ అండి, మెన్స్ వేర్. ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి వీటిలో కూడా. అంటే మీకు కొన్ని జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాత్రం చూస్తున్నాం, డిజైన్స్ ఉన్నాయండి, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. మగవారికి నగలు లేవా అండి అని అడుగుతారుగా, మగవారి నగలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా పాలిష్డ్ బ్రాస్లెట్స్. ఇదిగోండి, ఇవేమో మెన్ చైన్స్ వస్తాయి. మెన్స్ కి చైన్స్ మీకు హెవీగా కావాల్సిన, సన్నగా కావాల్సిన కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మెన్స్ చైన్స్ లో కొన్ని రకాల వెరైటీస్ మాత్రమే. వీటికంటే కూడా ఇప్పుడు జనరేషన్ లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేకుండా వాడేవి ఈ దండల గురించి చెప్పండి. నవరత్నమాల అండి, నవరత్నమాల పాలిష్ వస్తుంది. ఈ రెండు అన్పాలిష్డ్ అండి. ఈ రెండు పాలిష్డా? ఈ రెండు అన్పాలిష్డ్. అన్పాలిష్డ్ మీన్స్ షైనింగ్ కొంచెం తక్కువ ఉంటుందండి. వేసుకునే కొద్ది వాడే కొద్ది మెరుపు వస్తుంది. ఒకవేళ మెరుపు సరిగ్గా రాకపోయినా మీరు సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మకాయ చెక్క ఉండొచ్చు సార్, ఆ నిమ్మ చెక్కతో రుద్దితే కూడా మీకు షైనింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే జెంట్స్ లో ఈ కరుంగలి అండి. అంటే ఇప్పుడు కరుంగలి మాలలు వస్తున్నాయి కదండి, వాటిలో మనకి ఇది అన్పాలిష్డ్ అనమాట. ఇది కూడా రుద్రాక్షలో అన్పాలిష్డ్. ఇది మనకి రుద్రాక్షలోను నవరత్న, వీటన్నిటిలో కూడా పాలిష్డ్ జ్యువెలరీ. ఇవి బీడ్స్ వచ్చి ఒరిజినల్ వస్తాయండి. ఒరిజినల్ బీడ్స్, ముత్యాలే కాదు, పగడాలే కాదు, ఇవన్నీ కూడా క్రిస్టల్స్ కాదు, నార్మల్ క్రిస్టల్స్ కాదు, ఒరిజినల్ స్టోన్స్. ఓకే చెప్పండి. ఇది ఒరిజినల్ స్టోన్ వస్తుంది మేడం. ఇది ప్రైస్ వచ్చి 3800 పడుతుంది. ఓకే, ప్యూర్ అండి. అంటే ఇందులో వాడే ఏదైతే బీడ్స్ ఉన్నాయో ఒరిజినల్ అదే వీటిని కనకపుష్యరం గానీ, వైడూర్యం గానీ, ఇందులో వచ్చే పగడం గానీ, ముత్యం గానీ, వాడేవన్నీ స్టోన్స్ అన్ని కూడా ఒరిజినల్స్ వస్తాయి అనమాట. అందుకని మనకు ఆ కాస్ట్. అన్పాలిష్డ్, పాలిష్డ్. ఇవి పాలిష్డ్, ఇవి అన్పాలిష్డ్ అండి. అది మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా డౌట్ వస్తుంది. ఈ పాలిష్డ్ కూడా పాలిష్ పోతే మీకు పాలిష్ పెట్టించుకోవచ్చు కదా, పెట్టిస్తారు. ఇవి ఏంటంటే అన్పాలిష్డ్, ఇంకా లైఫ్ లాంగ్ పాలిష్ పెట్టుకోకర్లేదు అంటే అర్థం. అదే నిమ్మకాయతో తోముకోవడం అంటే పులుపు వస్తువులు, మనకి ఇత్తడి వస్తువుల్ని, రాగి వస్తువుల్ని ఎలా అయితే మెయింటైన్ చేస్తామో అలా మెయింటైన్ చేసి ఇచ్చారన్నమాట ఇంట్లోనే షైన్ పెట్టుకుని. ఓకే, చూసారు కదండి కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది. ప్రతిసారి ఇంకా ఏదో చూపించాలి, ఇంకా క్లారిటీగా చూపించాలి నేను అనుకోవడం ఇంత, కానీ ఎంత ట్రై చేసినా కూడా ఇలా క్లమ్జీ అవుతుంది. క్లమ్జీ అయినా కూడా మీకు ఎక్కువ కంటెంట్ చూపించడానికైతే 100% నేను ప్రయత్నిస్తున్నానండి. మీకు పంచలోహంలో బ్యాంగిల్స్ కూడా ఓన్లీ స్టోన్ వైజే కాకుండా రెగ్యులర్ బ్యాంగిల్స్ కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎలా అంటే మనం డైలీ యూస్కి వాడేసుకోవచ్చు అనమాట. అందులో అన్పాలిష్డ్ ఉన్నాయి, పాలిష్డ్ ఉన్నాయి. అన్పాలిష్డ్ మెయింటెనెన్స్ తక్కువ ఏంటంటే అసలు లేదు, కాస్త షైన్ తక్కువ ఉంటాయి, మనం వాడే కొద్ది షైన్ వస్తాయి. పాలిష్డ్ ఎప్పటికీ షైనింగ్ ఉంటాయి. 1 or 2 yearsలో ఒకవేళ పాలిష్ పోయినా కూడా మీరు మళ్ళీ పెట్టించుకోవచ్చు, వీళ్ళకి దగ్గరే పెట్టించుకోవచ్చు. కొంచెం టైం తీసుకుంటారు కానీ పెట్టిస్తారు. కలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్ ఫోటో చూసి భయపడకండి. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం లేట్ చేయకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.